ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే దేవుని పిల్లలం అవుతాం, లేకపోతే దేవుని పిల్లలం కాలేము. దేవుని పిల్లలే దేవుని రాజ్యంలో, అంటే పరలోక రాజ్యంలో ఉంటారు, లేకుంటే నరకంలో ఉంటారు. అందుకే యేసయ్య అంటారు విశ్వాసిగా ఉండమని. అంతేకాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు. మన బలహీనతలను, మన రోగాల నుండి మనల్ని విడిపించగలరు. మార్కు సువార్త 5:34 వచనంలో, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని దేవుడు మాట్లాడుతున్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే మనకు పరలోకమైన స్వస్థత అయినా, నమ్మకం, విశ్వాసం అనేది మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగించడానికి తెరవబడిన ద్వారం లాంటిదన్నమాట. అందుకే ఇంకా దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీరు లోకమును జయించాలన్నా విశ్వాసం ఉండాలి, స్వస్థత ఉండాలన్నా విశ్వాసం ఉండాలి, దేవుని పిల్లలం అవ్వాలన్నా దేవుడు మనలో విశ్వాసం చూస్తారు. కాబట్టి వీటన్నిటినీ మనము అనుభవించాలి. ఈ అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే విశ్వాసం అనేది మన జీవితంలో ఉండాలి. ఇంకా దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని యోహాను సువార్త 3:16 మనం చదవగలం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే నిత్యజీవము. ఆ నిత్యజీవం అంటే ఏంటి? పరలోకం. దేవుని నమ్మే విషయంలో ఏ మాత్రమూ అవిశ్వాసం అనేది ఉండకూడదు. పరిపూర్ణ విశ్వాసంతో ఆయన వెంబడించినప్పుడు మన రోగాలు స్వస్థత అవుతాయి, మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అంతేకాకుండా నిత్య రాజ్యానికి వారసులం అవుతాము. దేవుని పిల్లలుగా దేవుని స్తుతించి ఆయన ముఖదర్శనం చేసే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ప్రతిదీ ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగటానికి కృప చూపుతుంది, నీ విశ్వాసమే నిత్యజీవ వారసులుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విశ్వాసంతో దేవుని వెంబడిందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన నిన్ను స్తుతించడానికి, నీ వాక్యమును చదివి దాన్ని ధ్యానించుకోవడానికి అనుగ్రహించిన నీ కృపను బట్టి కృతజ్ఞతలు. మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. మరి ఈ దినపు ఆశీర్వాదాలు మా అందరిపైన కృమ్మరించండి. ముఖ్యంగా న్యూ అకాడమిక్ ఇయర్ బిడ్డలకి నైనా చదువుకుంటున్న విద్యార్థులందరికీ స్టార్ట్ అవుతుంది కనుక ప్రారంభం నుండి కూడా ఈ సంవత్సరం అంతా నీ కృపా కాపుదల, క్షేమం, భద్రత బిడ్డలకి దయచేయండి. వెళ్ళి వచ్చే ప్రయాణాల్లో, వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనాలు, సైకిళ్ళు, బైకులు, బస్సులు, ఆటోలు అన్నిటిపైన నీ హస్తం, కాపుదల, భద్రత, క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఫీజులకి, బుక్స్కి కావాల్సిన ధనాన్ని కూడా సమకూర్చండి. బిడ్డలకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి జ్ఞానం దయచేయండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డను దీవించండి. దినపు ఆశీర్వాదాలు అందరిపైన కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.